పురుగుడుతుంది, ఏదో ఒకటి తారేయాల. ఏం చేద్దాం? దొరికింది. నాకైతే ఒక ఐడియా ఇచ్చింది. ఆఫ్లైన్ గేమ్ డివైస్ అయితే ఒకటి తయారు అనుకుంటున్నా. అంటే ఎక్స్వింగ్ వర్సెస్ స్టార్ డిప్ గేమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఒక డివైస్లో ఒక తయారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో దాంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే కొద్దిగా చిన్న సైజ్ ఉంటుంది అనమాట. అదొకటి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. డిస్ప్లే చిన్నగా ఉన్నా మజా మాత్రం ఫుల్గా ఉంటుంది. అనమాట. సొంత తయారు చేసుకుని వద్దాం. ఫైనల్లీ ఎక్స్వింగ్ వర్సెస్ డెత్ స్టాక్ గేమ్ డివైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ లుక్ చూడండి ఏ విధంగా ప్రొఫెషనల్ లుక్ అయితే ఉందో, మనకు జాస్టిక్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. మనకు ఆడేటప్పుడు మంచి మజా రావాలి. మాకు ఇష్టంగా ఉండాలి. మనకు ఆడుతుంటే ఎట్లా ఫోకస్ పెరిగిపోవాలి. అట్లే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. మనకు సైడ్కి అయితే పోరావని బటన్ ఉంటుంది. ఇలా ఉంది. సింపుల్ మామ. ఇది ఫైర్ బటన్, ఇది అప్, ఇది డౌన్ బటన్ అనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ అప్ అండ్ డౌన్ చేసుకొని ఫైర్ చేస్తూ ఉండాలా. దాన్ని ఎన్నిసార్లు బీట్ చేస్తే అన్నిసార్లు మనకు స్కోర్ అయితే వస్తుంది అనమాట. మనకు టోటల్గా 5 లైఫ్ లైన్స్ అయితే ఉంటాయి. మనకు బ్లడ్స్ తగ్గితే మాత్రం ఆ 5 లైఫ్ లైన్స్లో మనం చచ్చిపోతాం. ప్లస్ ఎవ్రీ 45 సెకండ్స్ తర్వాత గేమ్ స్ట్రిక్ట్గా మారిపోతుంది అనమాట. ఇట్లా దాంతో గెలవడం కష్టం. మన ఛానల్ 90% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు? చాలా సబ్స్క్రైబ్ చేసుకోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ మీద పట్టే, అమ్మాయి మీ బాయ్ ఫ్రెండ్స్ మీద పట్టే. చేసుకుని వీడియో కంపల్సరీ. తర్వాత ఒకటి మీద గట్టుపా కంపల్సరీ. అండ్ ఈ వీడియోకి నేను టోటల్ 500 lakhs అయితే టార్గెట్ చేస్తున్నా. 500 lakhs టార్గెట్ కంప్లీట్ చేయండి. ఇట్లా వీడియో దండిగా ఉన్నాయి. దండిగా 500 lakhs టార్గెట్ కంప్లీట్ చేసినారు అనుకో, మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఈ గుర్తు చెప్పొద్దు. 500 lakhs టార్గెట్ కంప్లీట్ చేయండి. ఈ గుర్తు చెప్పొద్దు, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను కదా. దీనిలోకి ఓకే గేమింగ్ డివైస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, మాట్లాడుకున్నాం. ఈ డివైస్ సంబంధించిన కోడ్ కనెక్షన్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో పెట్టినా. ఏం చేసుకుంటో అది చేసుకో, కానీ డౌన్లోడ్ చేసుకో. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో. అడ్డన్ అయిన బోటికి కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ని వెరిఫై చేసుకోండి. టూల్స్లోకి వెళ్ళి బోర్డ్ సెలెక్షన్ బోర్డ్ సెలెక్ట్ చేసి కోడ్ అప్లోడ్ చేయండి, అంతే ప్రాసెస్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కాంపోనెంట్స్ నేమ్స్ చెప్తా చూసుకో. Arduino Nano, OLED display, 3V lithium-ion batteries and batteries holder, TB4056 charging module, push button switches and 3V buzzer. కాంపోనెంట్స్ అన్నిటికీ కనెక్షన్స్ ఎలా అవ్వాలో డిస్క్రిప్షన్లో కనెక్షన్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్గా తెచ్చుకోండి. ఈ కనెక్షన్స్ చాలా సింపుల్ మామ. OLED డిస్ప్లే SDI A4, SCL A5, 5V గ్రౌండ్ కామన్గా ఇచ్చేసాము. బజర్ పాజిటివ్ పిన్కి పిన్ నెంబర్ 9 అండ్ గ్రౌండ్ కామన్గా ఇచ్చేస్తాము. అప్ అండ్ డౌన్ పుష్ బటన్స్ కోసం 2 and 11 పిన్ నెంబర్ కనెక్ట్ చేయండి. అండ్ ఫైర్ బటన్ కోసం నెంబర్ 3. గేమింగ్ డివైస్ ప్రొఫెషనల్ లుక్ ఉండడం కోసం డిగ్రాస్టిక్ షేప్ లో తయారైద్దాం అనుకుంటున్నా. అందుకోసం అయితే సేమ్ అదే షేప్ లో అయితే కట్ చేస్తున్నాను అనమాట. టోటల్ 2 pieces అయితే కావాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ కోసం నేను కాంపోనెంట్స్ షేప్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కాంపోనెంట్స్ అన్నిటిని మనం దీంతో అయితే అసెంబుల్ చేయాలి. ఈ పుష్ బటన్స్ అయితే మౌన్ చేస్తున్నా. ఈ పుష్ బటన్స్ అప్ అండ్ డౌన్, ఇది ఫైర్ బటన్స్ అనమాట. టోటల్ గా కాంపోనెంట్స్ అన్ని అసెంబుల్ చేసిన తర్వాత ఈ షేప్ లో పర్ఫెక్ట్ గా అయితే ఉందన్నమాట. ఈ 2 వైర్లు వచ్చి స్విచ్ కంట్రోల్ కోసము అండ్ ఈ సైడ్ అయితే వస్తుంది అనమాట. టోటల్ గా అయితే ఏ విధంగా ఉందో మీకు డైరెక్ట్ గా చూపించేస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ విధంగా అయితే మనం బ్యాక్ సైడ్ కవర్ చేయాలన్నమాట. సైడ్ కవర్ చేయడం కోసం ఇలా సింగిల్ PVC షీట్ ని స్టిక్ చేస్తుంది అనమాట. ఈ స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఇది ఉంటుంది అనమాట. చూడడానికి చాలా ప్రొఫెషనల్ గేమింగ్ డివైస్ లాగా ఉంది కదా, అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలని నేను ఇది కష్టపడి తయారు చేస్తాను అనమాట. ఏమంటే మనకు డిస్ప్లే ఒకటి చిన్న డిసప్పాయింటెడ్, బట్ పర్లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి ఏ విధంగా చార్జ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ మనం మొబైల్ ఛార్జర్తో టైప్-C పోర్ట్తో అయితే సింపుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ ఇండికేషన్ కూడా పడుతుంది. అండ్ మీకు ఏ విధంగా ప్లే చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్కి ఉన్న స్విచ్ అని కానీ ఎక్స్వింగ్ వర్సెస్ డెత్ స్టార్ అని పడింది కదా, ఇది ఇంట్రడక్షన్ అనమాట దాన్ని. ఇది అప్ అండ్ డౌన్ అండ్ ఇది ఫైర్ బటన్స్. చూడండి ఈ విధంగా ప్లే చేస్తున్నాను. మనకు మంచి టైంపాస్ అయితే ఉంటుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దీంతో. నేను దీన్ని చాలాసార్లు అయితే ఆడాను అనమాట వీడియో షూట్ బ్యాక్. ఈ గేమ్ని మనం ఆడే కొద్దీ ఎవ్రీ 45 seconds తర్వాత మనకు చాలా స్ట్రిక్ట్గా మారిపోతుంది అనమాట. ఇంపాసిబుల్ మనం గెలవడం మాత్రం. చూడండి మనం ఎంతైతే ప్లేయర్స్ అంత స్కోర్ అండ్ టైమింగ్ అయితే చూపించుద్ది అనమాట. అండ్ మళ్ళీ ఫైనల్లీ గేమింగ్ డివైస్ వీడియో అయితే చూసావు కదా. అండ్ అసలు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇంకో ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యు ఆల్. నెక్స్ట్ వీడియో.